హైదరాబాద్ కుకుట్పల్లి బాలిక మర్డర్ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. నిందితులు ఎవరో ఇంకా దొరకలేదు. 4వ రోజు పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఇక మరోవైపు సహస్ర తల్లిదండ్రులను కూడా వేరువేరుగా విచారించారు పోలీసులు. అయినా ఇప్పటికీ బాలిక మర్డర్ మిస్టరీ వీడడం లేదు. సహస్ర మర్డర్ కేసులో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. కొందరు బాలిక తండ్రిపై అనుమానాలు వ్యక్తం చేస్తుండగా మరికొందరు స్థానికులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై సహస్ర తండ్రి కృష్ణ స్పందించాడు. ఇవాళ కుకుట్పల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లిన సహస్ర తండ్రిని పోలీసులు వివిధ కోణాల్లో విచారించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు సహస్ర తండ్రి కృష్ణ. సొంత కూతుర్ని చంపుకునే వ్యక్తిని కాదన్నాడు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, గొడవలు కూడా లేవని చెప్పాడు. సహస్రను తానే ప్రతిరోజు స్కూల్కు తీసుకువెళ్లి ఇంటికి తీసుకొస్తానని చెప్పాడు. బైక్ మెకానిక్గా ఉన్న తాను అందరితోనూ మంచిగా ఉంటానని చెప్పాడు. బాలిక మర్డర్ కేసును ఛేదించేందుకు పోలీసులు 5 బృందాలను ఏర్పాటు చేశారు. అయినా కేసు కొలిక్కి రావడం లేదు. బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నా చిన్న క్లూ కూడా దొరకకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎంతమంది అనుమానితులను విచారిస్తున్నా, దొరికిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నా ఫలితం లేకపోవడం పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. తమకు ఎవరి మీద అనుమానం లేదని, శత్రువులెవరూ లేరని మొదటి నుంచి సహస్ర పేరెంట్స్ చెబుతుండటంతో కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. మర్డర్ జరిగిన బిల్డింగ్కు సీసీ కెమెరాలు లేకపోవడం, పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించినా ఎలాంటి పురోగతి లేదు. హత్య జరిగిన సమయంలో బిల్డింగ్లోకి బయటి వారు ఎవరూ వెళ్లి వచ్చినట్లు ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు మొదట బిల్డింగ్లో నివసిస్తున్న కుటుంబాలను పలు కోణాల్లో విచారించారు. అయినా నిందితులు ఎవరో మాత్రం తేలలేదు. ఈ నెల 18న మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన తండ్రి కృష్ణ మొదట కూతురి డెడ్ బాడీని చూశాడు. ఆ తర్వాతే స్థానికులు విగతజీవిగా కనిపించిన సహస్రం చూశారు. అసలు చిన్నారి సహస్రను చంపింది ఎవరు, ఎందుకు చంపాల్సి వచ్చింది అనే ప్రశ్నలకు 4 రోజుల నుంచి సమాధానాలు మాత్రం దొరకడం లేదు. ఎప్పటి వరకు కేసు కొలిక్కి వస్తుందనేది కూడా క్లారిటీ రావడం లేదు. నా పాపని చంపినంతా కూడా ఇంతవరకు ఎవరికి దొరకట్లేదు. పోలీస్ వాళ్ళకి దొరకట్లేదు, క్లూ దొరకట్లేదు. ఇది ఎవరు చేశారో ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా క్లూ కూడా వదలలేడు. అతను ఎంత ప్రొఫెషనల్గా చేసిండో నాకే అర్థమవుతలేదు. నా మీద కక్ష ఉందా, మరి మా పాప మీద కక్ష ఉందో తెలియట్లేదు. ఈ కొందరు ఛానల్స్ ఏం చేసి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేసి తండ్రి చంపిండు అని చెప్తారు. వాళ్ళకు కొద్దిగా చెప్తున్నాను, బాగుండదు. ఎందుకంటే వాళ్ళు కడుపుకు అన్నమే తింటారు, వేరే తింటలేరు. కొద్దిగా ఆలోచించి చేయండి. ఎందుకంటే తండ్రి చంపుకునే పరిస్థితి ఎవరికి ఉండదు. కొద్దిగా మీరు ఆలోచించండి, అంతకుని పట్టుకునే ప్రయత్నం చేయండి మీరు. అంతేగాని నా మీద తోయడం ఇది న్యాయం కాదు. ఎప్పుడైనా సరే అంతకుని పట్టుకోవడానికి ట్రై చేయండి సార్. మీరు అందరూ కలిసి మీరు నేను పోలీసు వాళ్ళకి చాలా సహకరిస్తున్నాను. నేను 100% సహకరి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తున్నాను, చెప్తున్నాను. నేను చెప్తున్నాను నువ్వేం జరిగింది, ఎట్లా జరిగింది అన్నీ క్వశ్చన్స్ వేసిండు. వాళ్ళందరూ వేసారు. నేను కూడా అదే చెప్పాను. ఈ విషయం కంటే నాకు ఎక్కువ తెలియదు. నా మీద పగ ఉంది అని ఆలోచన ఉందంటే కూడా ఎవరితో నేను ఎక్కువ కొట్లాడాను. ఏంది అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఎంత వీళ్ళు ఎప్పటి నుంచి నన్ను ఫాలో చేస్తున్నారో నాకు తెలియట్లేదు. నా పాప మీద కక్ష ఉందా, నా మీద కక్ష ఉందా అసలు ఏం తెలియట్లేదు. అతను దొరికిన వరకు నేను వెయిట్ చేస్తా, ఫైట్ చేస్తా. ఒక 10 ఎన్ని రోజులైనా సరే ఫైట్ చేస్తాను సార్. నేను కంపల్సరీ వాడు దొరకాలి. నాకు చిన్న పాప సార్, నేనే డ్రాప్ చేస్తాను, నేనే తీసుకొస్తాను ఆమెని. అసలు నేను నమ్మను. నా పాప ఇంటికాడ ఉందంటే 2-3 సార్లు వచ్చి కూడా చూస్తుంటాను నేను. ఆ రోజు ఏందో సంఘటన, మొత్తము అక్కడ జనాలు లేరు, ఎవరు లేరు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తున్నా. ఇప్పుడు నేను నిన్న నైట్ చూశాను. నేను ఇంతవరకు ఎవరిని చూసాను. ఆ వ్యక్తి వెళ్తుండో ఒక లేడీ ఆయనకు సపోర్ట్ ఇస్తుంది. లోపల వెళ్ళడానికి సపోర్ట్ ఇస్తుంది. లేకపోతే ముందే వెళ్ళిపోయింది ఆమె, ఎవరైనా ముందే పంపించిరా లేకపోతే ఉందా, నాకు ఏం అర్థం అవుతలేదు. అది పోలీస్ వాళ్ళకు కూడా నేనే చెప్పాను సార్, ఇట్లా నేను సీసీ కెమెరా ఫుటేజ్ చూశాను, అది కొద్దిగా ఫైండ్ అవుట్ చేసి ఆ లేడీని పట్టుకొని అడగండి సార్, కొద్దిగా గట్టిగా అడగండి అంటే సరే అని వాళ్ళు కూడా సహకరిస్తారు నాకు. ఆ విషయమే జరుగుతుంది. ఇప్పుడు సార్ కూడా పిలిచారు. నేను వెళ్తున్నా, దానికోసం వెళ్తే మాట్లాడేసి వస్తాను నేను.